అన్ని రకాల వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ద్వంద్వ నీతిని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. గురువారం రోజున హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పోరాడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పి ప్రైస్ కన్నా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అబద్ధాలాడి ప్రభుత్వానికి వచ్చిందా, లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలైంది. అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పన్నారు. మొన్న మేము చూసినాం, కాంటాలు పెడతారు కావచ్చు, అన్ని ఊళ్ళల్లో వడ్లు కొంటారు కావచ్చు, కొంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నిరాశ చెందింది. డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడారు, అది కూడా నిరాశ చెందింది. పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్నారు, ఎకరానికి ఎంత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ రైతు బందే ఇచ్చింది ఇప్పటిదాకా కూడా. అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలైపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది. 2,500 రూపాయలు మహిళకి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 500 రూపాయల బోనస్ అన్ని వడ్లకి ఇస్తామన్నారు, కేవలం సన్న వడ్లకే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పటిదాకా మీరు చేయలేదు. ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఇవ్వలేదు, రైతు బంధు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. దొడ్డు రకం పండించిన రైతైనా కానీ, లేకపోతే సన్న రకం పండించిన రైతైనా కానీ ఆ వడ్లకు 500 రూపాయలు బోనస్ మీరైతే ఇస్తా అన్నారు. 500 బోనస్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగా రైతు పక్షాన మేము నిలబడతామని చెప్పి మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో